1962 ఏప్రిల్ 7న కృష్ణంరాజు సూర్యవతి గార్ల దంపతులకు హైదరాబాద్లో జన్మించారు. రామ్ గోపాల్ వర్మ గారి నాన్న అన్నపూర్ణ స్టూడియోస్లో సౌండ్ ఇంజనీర్గా పనిచేసేవారు. రామ్ గోపాల్ వర్మ స్కూల్లో చదువుతున్న టైంలోనే కొన్ని రోజులు ఇంటింటికి న్యూస్ పేపర్ వేసేవాడు. ఆ తర్వాత ఎక్కువగా వాళ్ళ మేనమామతో కలిసి సినిమాలు చూసేవాడు. అలాగే పుస్తకాలు కూడా విపరీతంగా చదివేవాడు. అప్పుడే బ్రూస్ లీ సినిమా ఎంటర్ ది డ్రాగన్ చూసి బ్రూస్ లీకి అభిమాని అయిపోయి మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నాడు. తర్వాత రామ్ గోపాల్ వర్మ విజయవాడలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు. విజయలక్ష్మి థియేటర్ పక్కన తన ఫ్రెండ్స్ తో కలిసి రూమ్ లో ఉంటూ కాలేజీకి వెళ్లేవాడు. సిద్ధార్థ కాలేజీ పక్కన మెడికల్ కాలేజీ ఒకటి ఉండేది. దాంట్లో కొన్ని రౌడీ గ్యాంగులు ఉండేవి. ఆ కాలేజీ పక్కన ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుండేది. అందులో కూలి పని చేసుకునే ఒక అమ్మాయిని లవ్ చేశాడు. కానీ ఆ విషయం ఆ అమ్మాయికి తెలియదు. ఆ తర్వాత శ్రీదేవిని బాగా ఆరాధించేవాడు. రామ్ గోపాల్ వర్మ చుట్టూ ఎప్పుడూ ఒక స్టూడెంట్ బ్యాచ్ ఉండేది. ఒకసారి స్టూడెంట్స్ గ్రూప్స్ వర్మపై జరిపిన దాడిలో వర్మ తప్పించుకున్నాడు. కానీ వర్మ ఫ్రెండ్ రవీంద్ర అక్కడే ఉండడంతో కత్తి అతనికి తగలడం వల్ల అతన్ని పక్కనే ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేశారు. పోలీస్ కేసు కూడా అయ్యింది. తన రూమ్ దగ్గరలో ఉన్న విజయలక్ష్మి థియేటర్లో రిలీజ్ అయిన ప్రతి సినిమాని చూసేవాడు. డబ్బులు లేకపోతే ఆ థియేటర్ ఎదురుగా ఉన్న ఒక చిన్న షాప్ అతన్ని పరిచయం చేసుకుని అతని దగ్గర డబ్బులు అప్పు తీసుకుని సినిమాకు వెళ్ళేవాడు. ఆ షాప్ అతని దగ్గర వర్మ తీసుకున్న మొత్తము అప్పు 40 రూపాయలు. దాంతో షాప్ అతనికి విసుగొచ్చి తిట్టేవాడు. కాలేజీకి వెళ్లకుండా అప్పు చేసి మరీ సినిమాలకు వెళ్తున్నావని. అంతేకాకుండా ఆ సినిమా థియేటర్ మేనేజర్ కూడా తిట్టేవాడు. మొత్తం మీద బీటెక్ లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్ వచ్చేశాడు. ఒకరోజు వాళ్ళ నాన్నగారు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగాడు. అప్పుడు వర్మ నేను సినిమా డైరెక్టర్ అవుతానని చెప్పాడు. సినిమాలంటే అంత ఈజీ కాదు. ఈ ఆలోచనలు అన్నీ మానేసి ఏదైనా ఉద్యోగం చూసుకోమని వాళ్ళ తాతగారు హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్ కన్స్ట్రక్షన్ లో సైట్ ఇంజనీర్ గా పెట్టారు. అలా కొన్ని రోజులు జాబ్ కు వెళ్లేవారు. కానీ మనసంతా సినిమాలపైనే ఉండేది. అప్పట్లో ఒక దినపత్రిక వచ్చేది. దాంట్లో 1 ఐడియా కిల్డ్ 1000 పీపుల్ అనే ఆర్టికల్ రాశారు వర్మ. అది చదివిన రామోజీరావు గారు వర్మను పిలిపించుకొని మాట్లాడినప్పుడు వర్మ గారు నాకు సినిమా డైరెక్షన్ చేయాలని ఉంది అనడంతో రామోజీరావు గారు నవ్వి నీకు ఎక్స్పీరియన్స్ లేదు, అంతకుముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయలేదు, నిన్ను నమ్మి కోట్లు పెట్టి సినిమా తీయలేను అని అన్నారు. మళ్ళీ కన్స్ట్రక్షన్ జాబ్ కి వెళ్తున్న సమయంలో నైజీరియాలో సివిల్ ఇంజనీర్స్ కి ఉద్యోగాలు ఉన్నాయని పేపర్లో వాళ్ళ నాన్నగారు ప్రకటన చూసి వర్మకు చెప్పి ఒప్పించారు. డబ్బులు సంపాదించడానికి నైజీరియానే వెళ్ళాలా అని కొన్ని వీడియో షాపులు చూసి బిజినెస్ ఎలా చేయాలో తెలుసుకొని వాళ్ళ అమ్మా నాన్నలతో నేను నైజీరియా వెళ్ళడం లేదు, వీడియో రెంటల్ షాప్ పెడతానని చెప్పాడు. కానీ వారి షాప్ వద్దని నైజీరియా వెళ్లి ఉద్యోగం చేసుకోమని చెప్పారు. కానీ వర్మ వినలేదు. ఎలాగైనా వీడియో షాప్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. కానీ డబ్బులు లేవు. ఇంట్లో అడిగితే వారు ఒప్పుకోరు. పైగా ఇంట్లో పరిస్థితి కూడా అంతంత మాత్రమే. దాంతో ఫ్రెండ్స్ ని కలిసి ఒక్కొక్కరి దగ్గర 1000 రూపాయలు 2000 తీసుకొని మొత్తం ఒక 20,000 రూపాయల వరకు పోగు చేశారు. కానీ అవి క్యాసెట్లకు మాత్రమే సరిపోతాయి. ఇంకా షాప్ కి కావాలి అని అదే సమయంలో వర్మ నాన్నగారు రిటైర్ అయిపోతుండడంతో వాళ్ళ నాన్నగారి స్నేహితుడు ఒకరు కృష్ణంరాజు గారికి జ్యూస్ షాప్ ఒకటి ఇస్తానని చెప్పారు. ఆ విషయం వర్మకి తెలిసి నేను వీడియో షాప్ పెట్టుకుంటున్నాను, మీకు మీ ఫ్రెండ్ ఇస్తానన్న జ్యూస్ షాప్ నాకు ఇవ్వండి అని అడిగాడు. కానీ వాళ్ళ నాన్నగారు ఏమీ అనలేదు. ఈ విషయం వర్మ అమ్మగారు తన తమ్ముడికి చెప్పింది. దాంతో వర్మ మేనమామ వర్మను ఆ రోజు రాత్రి ఒక బార్కు తీసుకెళ్లి నైజీరియా వెళ్లి చక్కగా ఉద్యోగం చేసుకో, మీ నాన్నగారికి ఆయన ఫ్రెండ్ ఇస్తానన్న షాపును కూడా నువ్వు తీసుకొని వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతావని క్లాస్ పీకడంతో వర్మ కూడా నిజమే కదా అని అనుకొని సరే మామయ్య నేను నైజీరియా వెళ్లి ఉద్యోగం చేసుకుంటాను అని చెప్పి బార్ నుండి ఇంటికి నడుచుకుంటూ వస్తూ మళ్ళీ ఆలోచించాడు. మళ్ళీ వీడియో రెంటల్ షాప్ పెట్టాలని నిర్ణయించుకొని ఇంటికి వచ్చాడు. ఇంట్లో వాళ్ళకి అదే విషయం చెప్పాడు.
వాళ్ళు మళ్ళీ బాధపడ్డారు. కానీ వర్మ పట్టించుకోలేదు. రేపు నేను షాప్ పెట్టి సక్సెస్ సాధిస్తే సంతోషపడేది వాళ్లే కదా అనుకొని మొండిగా మొత్తానికి ఆ షాప్ తీసుకొని వీడియో రెంటల్ షాప్ అమీర్పేట్లో పెట్టాడు. దాని పేరు మూవీ హౌస్. కానీ ఇప్పుడు క్యాసెట్స్ కావాలి అని వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్ ఒక అతను అమ్ముతున్నారని తెలిసి 10,000 రూపాయలు పెట్టి ఆయన దగ్గర క్యాసెట్స్ కొన్నారు. కానీ వాటిలో సగం వరకు ప్లే కాకపోవడం లేదా VCR లో స్ట్రక్ అయిపోయి అన్ని పాడైపోయాయి. ఆ తర్వాత మిగతా 10,000 రూపాయలతో వేరే దగ్గర 150 క్యాసెట్లు కొన్నారు. అయితే చాలా మంది అమీర్పేట్లో వద్దు, బంజారా హిల్స్ లో గాని, జూబ్లీ హిల్స్ లో గాని, లేదంటే పంజాగుట్టలో కానీ పెట్టు అని సలహాలు ఇచ్చారు. కానీ అమీర్పేట్లో తన 20 మంది ఫ్రెండ్స్ దగ్గర 20 VCRలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు క్యాసెట్స్ కోసం వచ్చినా సరిపోతుంది అని అమీర్పేట్లోనే షాప్ ఓపెన్ చేశాడు. కానీ తన ఫ్రెండ్స్ తప్ప అందరూ వచ్చారు. తను అనుకున్న దానికంటే ఎక్కువ బిజినెస్ జరిగింది మొదటి నెల. ఆ తర్వాత క్యాసెట్స్ కోసం వచ్చేవారికి ఆ సినిమా కథ మొత్తం చెప్పి ఆ తర్వాత క్యాసెట్ ఇచ్చేవారు. క్యాసెట్ తీసుకువెళ్లిన వారిలో చాలా మంది సినిమా కంటే నువ్వు చెప్పిన కథే బాగుంది అనేవారు. ఈ విధంగా బిజినెస్ కూడా బాగా జరగడంతో ఇంట్లో వాళ్ళు కొంచెం హ్యాపీగానే ఉన్నారు. ఇది ఇలా ఉంటే ఒక హిందీ సినిమా ప్రొడ్యూసర్ పైరసీ జరుగుతుందని పోలీసులకి వర్మ షాప్ మీద కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు వర్మ షాప్ ని సీజ్ చేసి వర్మని పోలీస్ స్టేషన్ లాకప్ లో పెట్టారు. ఒక రోజంతా వర్మ లాకప్ లోనే ఉన్నారు. ఆ లాకప్ లో ఒక జేబు దొంగని ఉంచారు పోలీసులు. పోలీసుల్ని ఆ దొంగని ఆ రాత్రంతా అబ్జర్వ్ చేశాడు వర్మ. అలా ఆ స్టేషన్ ఎస్ఐ వర్మకి ఫ్రెండ్ అయిపోయాడు. దాంతో వర్మ అప్పుడప్పుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడికి వచ్చిన దొంగల్ని, రౌడీల బిహేవియర్ ని అబ్జర్వ్ చేసేవాడు. ఆ తర్వాత వర్మ షాప్ కి అక్కినేని నాగేశ్వరరావు గారి అల్లుడు యార్లగడ్డ సురేంద్ర గారు అప్పుడప్పుడు క్యాసెట్స్ కోసం వస్తుండేవాడు. వర్మ నాన్నగారు ఒకసారి నాగార్జున కోసం అతని అన్నయ్య వెంకట్ ఒక కొత్త కథ వెతుకుతున్నాడని విన్నాడు. సురేంద్ర గారు తన షాప్ కు రావడంతో ఆయన్ని ఎలాగైనా ఒకసారి అడిగితే బాగుంటుందని, నాగార్జున కోసం వెంకటి గారు కథ వెతుకుతున్నారట కదా, నా దగ్గర ఒక కథ ఉంది, మీరు ఒకసారి వెంకటి గారిని కల్పిస్తే నేను కథ చెప్తాను అన్నారు వర్మ. దాంతో ఒక రోజు వెంకటి గారిని పరిచయం చేశారు సురేంద్ర గారు. అప్పుడు రాత్రి అనే ఒక కథ చెప్పారు వర్మ. ఆ కథ అంతా వెంకటి గారు విని కథ బాగుంది, కానీ ఇలాంటి కథలు నాగార్జున చేయడు, పైగా తెలుగులో ఆడవు, ఇంకొక కథ ఉంటే చెప్పు అన్నారు. ఆ తర్వాత వర్మ తను విజయవాడలో చదువుకున్నప్పుడు జరిగిన రౌడీ గ్యాంగ్ గొడవలు, బ్రూస్లీ యొక్క ఎంటర్ ది డ్రాగన్ తో పాటు మరికొన్ని హిందీ సినిమాలలోని కొన్ని సీన్ల ఆధారంగా ఒక కథ తయారు చేసి ఒక రోజు వెళ్లి కథ చెప్పారు. అదే శివ సినిమా కథ. అది వెంకట్ గారికి బాగా నచ్చింది. కథ బాగుంది, కానీ నీకు ఎక్స్పీరియన్స్ లేదు అనడంతో వర్మ చేసేదేం లేక, నేను కథ చెప్పే విధానం నచ్చితే మీ సంస్థలో నిర్మించే ఏదైనా ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం ఇవ్వండి అని వెంకటి గారికి చెప్పారు. సురేంద్ర గారు అప్పుడే కలెక్టర్ గారి అబ్బాయి బి గోపాల్ డైరెక్షన్ లో సినిమా తీయబోతున్నారు అని ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు. ఆ సినిమాలో వర్మ కూడా కొన్ని ఐడియాలు అందరికి నచ్చడంతో సురేంద్ర గారికి ఇంకా మంచి అభిప్రాయం ఏర్పడింది. దాంతో రోజు వర్మ ఇంటికి కారు పంపి మరీ పికప్లు డ్రాపింగ్లు చేయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత సినిమా షూటింగ్ సమయంలో వర్మ ఇన్వాల్వ్ అయ్యే విధానం చూసి వెంకటి గారికి, సురేంద్ర గారికి ఇంకా మంచి ఇంప్రెషన్ పెరిగింది. ఆ ప్రాసెస్ లో నాగార్జున గారిని పరిచయం చేసుకున్నాడు. ఈ సమయంలోనే తనకున్న వీడియో షాప్ ని అందులో పనిచేసే వారికి రన్ చేయమని చెప్పాడు. వాళ్ళు నచ్చినట్లు చేసి నష్టాల పాలు చేశారు. ఆ తర్వాత రోజు షూటింగ్ కి మాత్రం వెళ్లేవారు. ఈలోగా కలెక్టర్ గారి అబ్బాయి సినిమా విడుదలై మంచి హిట్ అయింది. ఇంకా అవకాశం దొరకడంతో వర్మ గురించి వాళ్ళ నాన్నగారు నాగేశ్వరరావు గారికి చెప్పారు. ఆయన మాత్రం ఒప్పుకోలేదు. ఇంగ్లీష్ నవలలు చదవడం వల్ల కొంచెం నాలెడ్జి ఉంది, కానీ సినిమా ఎక్స్పీరియన్స్ లేదు, డైరెక్షన్ కి పనికిరాడు అన్నారు నాగేశ్వరరావు గారు. కానీ ఒక రోజు రావు గారి ఇల్లు సినిమా షూటింగ్ లో కథ విషయంలో డైరెక్టర్ ధరణి గారితో పాటు ఎవరికీ క్లారిటీ లేదు. అప్పుడు వర్మను పిలిపించి కథ వినిపించమన్నారు నాగేశ్వరరావు గారు. వర్మ కథ చెప్పారు. అప్పుడు నాగేశ్వరరావు గారు ఇంప్రెస్ అయ్యారు. ఈ సమయంలోనే
బి గోపాల్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో ఒక సినిమా తీయాలనుకున్నారు. ఈ సినిమాకి రచయితగా గణేష్ పాత్రో గారిని అనుకున్నారు. ఆయన చెన్నైలో ఉండడంతో స్టోరీ డిస్కషన్ కి వర్మని చెన్నై పంపించారు. వర్మ స్టోరీ డిస్కషన్ లో కూర్చున్నారు. కథ బాగుంది, కానీ ఈ కథని అక్కినేని నాగేశ్వరరావు గారికి హైదరాబాద్ వచ్చి చెప్పాలి. కానీ గణేష్ పాత్రో గారు వేరే పని ఉండడం వల్ల రావడానికి ఇబ్బంది పడుతుండడంతో వర్మ గారు, నేను వెళ్లి నాగేశ్వరరావు గారికి కథ చెప్తా, మీరు ఏమీ ఇబ్బంది పడకండి అన్నారు. ఆయన కూడా సంతోషించి అలా అయితే ఇంకా మంచిది అన్నారు గణేష్ పాత్రో గారు. నాకు డైరెక్షన్ అవకాశం రావాలంటే ఈ సినిమా అవ్వాలి, తర్వాత కోదండరామిరెడ్డి గారితో ఇంకొక సినిమా అవ్వాలి, ఆ తర్వాత రాఘవేంద్రరావు గారితో మరొక సినిమా అవ్వాలి. అంటే ఈ 3 సినిమాలకి ఇంకొక 4-5 సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత ఎలా ఉంటుందోనని ఇప్పటి పరిస్థితులని తనకి అనుకూలంగా మార్చుకోవాలని అనుకున్నారు. హైదరాబాద్ వచ్చి నాగేశ్వరరావు గారికి ఆ కథని ఇంకోలా చెప్పారు. దాంతో నాగేశ్వరరావు గారు కథ నచ్చకపోవడంతో సినిమాని క్యాన్సిల్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీంతో నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. రామ్ గోపాల్ వర్మ పార్ట్ 2లో శివ సినిమా కథ ఎలా రెడీ అయింది, షూటింగ్ ఎలా సాగింది, రామ్ గోపాల్ వర్మ గారి జీవితం తర్వాత ఎలా సాగింది అనే విషయాలను మరిన్ని తెలుసుకుందాం. అంతవరకు జై హింద్.